అనగనగా మల్కాపురం అనే గ్రామంలో సోమన్న అతని భార్య గిరిజ ఉండేవారు. సోమన్న చాలా అమాయకుడు, కష్టపడి పనిచేసే రైతు. వారి పొలం పక్కనే రంగయ్య, అతని భార్య కాంతం ఉండేవారు. రంగయ్య తెలివైనవాడు, కాని డబ్బు మీద విపరీతమైన దురాశ కలవాడు. ఒక సంవత్సరం వర్షాలు లేక సోమన్న పొలం ఎండిపోయింది. ఏమండి, చూశారా, విత్తనాల కోసం దాచిన డబ్బు కూడా అయిపోయింది. అవును గిరిజ, ఈసారి పంట పండగపోతే మనం పస్తులు ఉండాల్సిందే. ఏమండి, మన పక్క పొలం రంగయ్య గారిని అడిగి చూద్దామా? ఆయన వడ్డీ వ్యాపారం కూడా చేస్తారు కదా. రంగయ్య, వాడు చాలా చిత్తులు మరి అంటారు. వాడి దగ్గర అప్పు చేయడం మంచిదంటావా? ఇప్పుడు మనకు వేరే దారి లేదండి. మనకున్న ఆ 2 ఎకరాల చింతల తోపును తాకట్టు పెట్టి ఒక 1000 వరహాలు అడుగుదాం. పంట పడగానే తీర్చేద్దాం. సరే, నీ ఇష్టం, పద అడిగి చూద్దాం. ఇద్దరూ కలిసి రంగయ్య ఇంటికి వెళ్లారు. రంగయ్య అరుగు మీద కూర్చుని లెక్కలు చూసుకుంటున్నాడు. బాబుగారు, రంగయ్య బాబుగారు. ఎవరిది? సోమన్నవా? ఏం కావాలి? అది బాబుగారు, కాస్త డబ్బు అవసరం పడింది. వర్షాలు పడ్డాయి, విత్తనాలు కొనాలి. నా దగ్గరకు వచ్చేవారంతా డబ్బు కోసమే వస్తారులే. ఎంత కావాలి? ఒక 1000 వరహాలు కావాలి బాబు. 1000 వరహాలా? అంత డబ్బుకు నువ్వు ఏమి తాకట్టు పెట్టగలవు? బాబుగారు, మా చింతల తోపు ఉంది కదా, ఆ 2 ఎకరాలు మీ దగ్గర తాకట్టు పెట్టుకోండి. పంట పడగానే మీ డబ్బు వడ్డీతో సహా ఇచ్చేసి మా పత్రాలు మేము తీసుకుంటాం. చింతల తోపా? అది దేనికి పనికిరాదు. సరేలే, మీ మీద జాలిపడి ఇస్తున్నాను. ఏమండి, ఎవరికి పడితే వాళ్లకు డబ్బు ఇచ్చేయకండి. వీళ్ళు తిరిగి కడతారో లేదో. నువ్వు ఊరుకో కాంతం. సరే, డబ్బు ఇస్తాను, కానీ నువ్వు ఈ కాగితం మీద సంతకం పెట్టు. ఏంటి బాబు ఇది? ఇది అప్పు పత్రం. నువ్వు నా దగ్గర 1000 వరహాలు తీసుకుంటున్నట్టు. మరి భూమి తాకట్టు పెట్టినట్టు పత్రం రాయరా బాబు? ఓరి పిచ్చివాడా, భూమి పత్రాలు నా దగ్గరే కదా పెట్టుకుంటున్నాను. ఇంకా వేరే పత్రం ఎందుకు? ఈ అప్పు పత్రం ఉంటే చాలు. ఇదిగో, ఈ సంచిలో 1000 వరహాలు ఉన్నాయి, పట్టుకెళ్ళు. సోమన్న, గిరిజ సంతోషంగా ఆ డబ్బు తీసుకుని భూమి అసలు పత్రాలను రంగయ్యకు ఇచ్చి అతను ఇచ్చిన అప్పు పత్రం మీద సంతకం పెట్టి ఇంటికి వెళ్లారు. ఆ సంవత్సరం వర్షాలు బాగా పడి పంట అద్భుతంగా పండింది. సోమన్నకు బస్తాల కొద్దీ ధాన్యం వచ్చింది. ఏమండి, మన కష్టం ఫలించింది. ముందు మనం రంగయ్య బాబు అప్పు తీర్చేయాలి. అవును, వడ్డీతో సహా 1500 వరహాలు అయ్యాయి. ఇదిగో, ఈ మూట కట్టు. ఇప్పుడే వెళ్ళి మన భూమి పత్రాలు వెనక్కి తెచ్చుకుందాం. ఇద్దరూ సంతోషంగా రంగయ్య ఇంటికి వెళ్లారు. బాబుగారు, ఇదిగోండి మీరు ఇచ్చిన 1000 వరహాలు. దానికి వడ్డీ 500, మొత్తం 1500 వరహాలు. దయచేసి మా భూమి పత్రాలు మాకు ఇచ్చేయండి. ఓహో, డబ్బు తెచ్చావా? మంచిది. ఏమండి, లెక్క పెట్టండి. అన్నీ సరిగ్గానే ఉన్నాయి. మా పత్రాలు ఇప్పించండి బాబు. పత్రాలా? ఏ పత్రాలు? అదే బాబు, మా చింతలతో పత్రాలు. ఓరి వేర్రి సోమన్న, ఆ పత్రాలు నీకెందుకు? ఆ భూమి ఇప్పుడు నాది. ఏంటి బాబు, ఏం మాట్లాడుతున్నారు? నిజమే చెప్తున్నాను. నువ్వు నా దగ్గర భూమిని తాకట్టు పెట్టలేదు, నాకు ఆ భూమిని అమ్మేశావు. అమ్మేయడమా? అవును. నువ్వు 10 రోజుల క్రితం నా దగ్గర సంతకం పెట్టావే, అది అప్పు పత్రం కాదు, భూమి అమ్మకం పత్రం. ఆ 2 ఎకరాల తోపును నువ్వు నాకు 1000 వరహాలకు అమ్మేసినట్టు రాసి ఉంది. అయ్యో, ద్రోహం, మోసం. బాబు, మాలాంటి పేదవాళ్లను మోసం చెయ్యకండి బాబు. ఏంటే, ఎవరు పడితే వాళ్ళ కాళ్ల మీద పడతావు? పత్రాల ప్రకారమే మా వారు కొన్నారు. వెళ్ళండి ఇక్కడి నుండే. నేను ఒప్పుకోను. ఊరి పెద్దల దగ్గర పంచాయతీ పెడతాను. పెట్టుకో, ఎక్కడైనా పెట్టుకో. పత్రాలు నా దగ్గర ఉన్నాయి, న్యాయం నా వైపే ఉంది. సోమన్న, గిరిజ ఏడుస్తూ ఊరి పెద్ద పుల్లయ్య గారి దగ్గరకు వెళ్లి జరిగిన మోసమంతా చెప్పారు. చూడు సోమన్న, నీది అమాయకత్వం, రంగయ్యది దుర్మార్గం. కానీ చట్టం పత్రాలనే నమ్ముతుంది. అయ్యో, అంటే నా భూమి నాకు రాదా పెద్దయ్యా? రంగయ్యా. చెప్పండి పెద్దయ్యా. నువ్వు చేసింది మోసమే అని నా మనసుకు తెలుసు, కానీ పత్రాలు నీవైపు ఉన్నాయి. చూశారా? అయ్యో, మా గతి ఇంతేనా? ఆగండి, మన ఊరి పంచాయతీలో ఇది తేలదు. దీనికి ఒక్కటే మార్గం ఉంది. ఏంటది? పక్కనే ఉన్న శివపురం అడవిలో తీర్పు చెప్పే రాయి ఉంది. తీర్పు రాయా? అవును, ఆ రాయి సాక్షాత్తు అమ్మవారి స్వరూపం.
దాని ముందు నిలబడి ఎవరు అబద్ధం చెప్పినా రాయి పగిలి వాళ్ళ నెత్తిన పడుతుంది. నిజం చెప్పిన వాళ్లకు న్యాయం జరుగుతుంది. నేను వస్తాను పెద్దయ్యా. నేను ఏ ప్రమాణానికైనా సిద్ధం. మరి నువ్వు? నీకు భయం లేదా? భయమా? నాకెందుకు భయం? నేను నిజమే చెప్తాను. పత్రాలు నా దగ్గర ఉన్నాయి. ఏ రాయి దగ్గరికో కాదు, ఏ దేవుడి ముందుకైనా నిలబడతాను. సరే, రేపు ఉదయాన్నే అందరం శివపురం అడవికి బయలుదేరదాం. రంగయ్య గర్వంగా ఇంటికి వెళ్ళాడు. కాని లోపల అతనికి భయం పట్టుకుంది. ఏమండి, నిజంగా ఆ రాయి పగులుతుందా? ఛీ, అదంతా నమ్మించడానికి చెప్పే మాటలు. కాని ఆ పుల్లయ్యగాడు ఏదో ఒకటి చేస్తాడు. మనం ఒక పని చెయ్యాలి. ఏంటది? మనం ఆ రాయి చేతనే మనకు అనుకూలంగా తీర్పు చెప్పించాలి. అదేలా? నాకు ఒక ఆలోచన వచ్చింది. రంగయ్య ఆ రాత్రే ఊరి చివర ఉన్న సుబ్బడు అనే బికారి దగ్గరకు వెళ్ళాడు. ఒరేయ్ సుబ్బడు! బాబు, మీరా? ఇదిగో, ఇందులో 100 వరహాలు ఉన్నాయి. నాకా? అవును, నువ్వు నేను చెప్పిన ఒక్క చిన్న పని చేయాలి. ఏం పని బాబూ? రేపు మేమంతా శివపురం అడవిలో ఉన్న తీర్పురాయి దగ్గరకు వస్తాం. విన్నాను బాబూ. ఆ రాయి వెనుక భాగంలో ఒక పెద్ద తొర్ర ఉంది. నువ్వు మేం రాకముందే ఈ రాత్రి అక్కడికి వెళ్ళి ఆ తొర్రలో దాక్కోవాలి. రాయి త్వరలోనా? అవును, మేం వచ్చి రాయి తల్లి తీర్పు చెప్పు అని అడిగినప్పుడు నువ్వు లోపల నుండి గొంతు మార్చి రంగయ్య గారే నిజం చెప్పారు, సోమన్న అబద్ధమాడుతున్నాడు అని గట్టిగా అరవాలి. అర్థమైందా? ఆ తర్వాత నేను నిన్ను బయటకు తీసి ఇంకో 100 వరహాలు ఇస్తాను. సరే బాబూ, మీరు చెప్పినట్టే చేస్తాను. ఇది చాలా సులభమైన పని. సుబ్బడు ఆ రాత్రే అడవికి వెళ్లి ఆ పెద్ద రాయి వెనక ఉన్న త్వరలో దూరి చప్పుడు కాకుండా దాక్కున్నాడు. మరుసటి రోజు ఉదయం సోమన్న, గిరిజ, రంగయ్య, కాంతం మరియు పెద్ద మనిషి పుల్లయ్యగారు ఆ రాయి దగ్గరకు చేరుకున్నారు. అందరూ కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా నిలబడ్డారు. తల్లి, తీర్పురాయి, ఇదిగో నీ బిడ్డలు న్యాయం కోసం వచ్చారు. దయచేసి ఎవరు నిజం చెప్తున్నారో, ఎవరు అబద్ధం చెప్తున్నారో తీర్పు చెప్పు తల్లి. తల్లి, నేను నా భార్య సాక్షిగా చెప్తున్నాను. నేను నా భూమిని తాకట్టు మాత్రమే పెట్టాను, అమ్మలేదు. నన్ను కాపాడు తల్లి. తల్లి, నేను పత్రాల ప్రకారమే భూమి కొన్నాను. ఇదే న్యాయమని నాకు తెలుసు. తల్లి, ఇక నీవే తీర్పు చెప్పాలి. ఓం! ఆ గొంతుకు సోమన్న, గిరిజ ఉలిక్కిపడ్డారు. ఈ న్యాయంలో రంగయ్య చెప్పిందే నిజం, సోమన్న అబద్ధమాడుతున్నాడు. ఏంటి? అయ్యో దేవుడా! రంగయ్య న్యాయమంతుడు, సోమన్న మోసకారి. చూశారా చూశారా, సాక్షాత్తు తల్లే చెప్పింది. న్యాయం నా వైపే ఉంది. ఇది ఎలా సాధ్యం? ఈ రాయి ఎప్పుడు తప్పు చెప్పదే. నేను మోసపోయాను, నా భూమి పోయింది. ఇక ఆ భూమి నాది, నేను వెళ్తున్నాను. ఆగు రంగయ్య. మళ్ళీ ఏంటి పెద్దయ్యా? తీర్పురాయి తీర్పు చెప్పింది, కాని సాంప్రదాయం ప్రకారం పూర్తి కాలేదు. సాంప్రదాయమా? అవును, న్యాయం గెలిచినందుకు నువ్వు ఆ రాయికి కృతజ్ఞత చెప్పాలి. ఆ రాయి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ రాయిని గట్టిగా కౌగిలించుకోవాలి. అప్పుడే నీకు ఆ భూమి పూర్తిగా దక్కినట్టు. ఓ అంతేనా? ఇప్పుడే చేస్తాను. రంగయ్య ఆ రాయి చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. లోపల ఉన్న సుబ్బడు రంగయ్య గెలిచినందుకు సంతోషించాడు. రంగయ్య 3 ప్రదక్షిణలు పూర్తి చేసి రాయిని కౌగిలించుకోవడానికి దగ్గరికి వెళ్ళాడు. తల్లి అలిసిపోయింది, తీర్పు చెప్పి అలిసిపోయింది. తల్లికి అభిషేకం చెయ్యాలి. అభిషేకమా? అవును. ఒరేయ్, త్వరగా కాగుతున్న నూనె తీసుకురండి. రాయికి నూనెతో అభిషేకం చేస్తే తల్లి శాంతిస్తుంది. 2 మనుషులు పెద్ద పాత్రలో మరుగుతున్న నూనెను మోసుకుని రావడం రాయి లోపల ఉన్న సుబ్బడు కన్నంలో నుంచి చూశాడు. అయ్యో, మరుగుతున్న నూనె! త్వరగా నూనెను రాయి మీద ఆ త్వరలలో బాగా పోయండి. నూనె నా మీద పోస్తారా? నేను చచ్చిపోతాను. సహాయకులు నూనె పోయడానికి దగ్గరికి వస్తుండగా సుబ్బడు గట్టిగా అరుస్తూ ఆ తొర్రలో నుండి బయటకు దూకాడు. ఆపండి, ఆపండి! నూనె పోయకండి, నన్ను క్షమించండి. బూడిద దుమ్ము కొట్టుకున్న సుబ్బడు బయటపడగానే అందరూ షాకయ్యారు. ఎవడు వీడు? సుబ్బడు! ఏంటి రంగయ్య, వీడు నీకు తెలుసా? ఎవరు నాయనా నువ్వు? రాయి లోపల ఏం చేస్తున్నావు? అయ్యగారు, నన్ను క్షమించండి.
నన్ను ఈ రంగయ్య బాబే డబ్బు ఇచ్చి రాయి లోపల దాక్కొని ఆయనకు అనుకూలంగా అబద్ధం చెప్పమన్నాడు. నాకేం తెలియదు బాబు. ద్రోహి రంగయ్య, దేవుడితోనూ మోసం ఆడతావా? చూశారా, నా భర్త నిజాయితీపరుడు. రంగయ్య కాంతం పారిపోవడానికి ప్రయత్నించారు, కాని జనం వాళ్లను పట్టుకున్నారు. రంగయ్య, నీ మోసం బయటపడింది. నువ్వు సోమనను మోసం చేశావు, ఈ ఊరిని మోసం చేశావు, సాక్షాత్తు ఈ తీర్పురాయిని అవమానించావు. అయ్యో, నన్ను క్షమించి పెద్దయ్యా. దీనికి శిక్షగా నువ్వు సోమన్నకు ఆ 2 ఎకరాల తోపును తిరిగివ్వాలి. అంతేకాదు, నువ్వు మోసం చేసినందుకు నష్టపరిహారంగా నీ సొంత పొలంలో నుండి మరో 2 ఎకరాలు సోమన్నకు రాసివ్వాలి. నా పొలం కూడానా? అవును. ఇక సుబ్బడు, నువ్వు డబ్బుకు ఆశపడి అబద్ధం చెప్పావు. నువ్వు ఈ ఆలయాన్ని శుభ్రం చేస్తూ ఇక్కడే సేవకుడిగా ఉండాలి. సరే అయ్యగారు. సోమన్న, చూశావా, న్యాయం గెలిచింది. మీ దయ పెద్దయ్యా. నా దయ కాదు సోమన్న, అది తీర్పు చెప్పే రాయి దయ. ఆ రోజు నుండి సోమన్న 4 ఎకరాలకు యజమాని అయి సుఖంగా జీవించాడు. రంగయ్య తన ఆస్తిని పరువును పోగొట్టుకుని ఊరిలో ఎవరికీ ముఖం చూపించలేకపోయాడు.